ఆయన ఏం సినిమా చూపిస్తారంట? అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడితేనే కదా సినిమా చూపించడానికి. ముందు ఆయనకి సినిమా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈలోపే 2029లోపే మేము మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆయన సినిమా చూపించడానికి. ఆ తర్వాత మాట్లాడదామండి, ఏం మాట్లాడాలి. మేమే అంటున్నారు వాళ్ళు, అనుకోలేండి, కలగంటున్నారు. అలాగని ఎవరు వస్తారండి? ఎవరు రారు. చంద్రబాబు గారు మళ్ళీ కూడా చంద్రబాబు గారే వస్తున్నారు. ఎందుకంటే 2047 విజన్ ఉంది కాబట్టి ఆయన దగ్గర. అమరావతిని డెవలప్ చేస్తున్నారు కాబట్టి 2029లో కూడా మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంటే వస్తుంది. ఆయన చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు కూడా. చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్నీ డెవలప్ అవుతాయి. అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి మన చరిత్ర పటంలోనే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అంటే అమరావతి అని గుర్తు చేసిన వ్యక్తి మన చంద్రబాబు గారేనండి. ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చి 10 సంవత్సరాలైనా కూడా దీనికి మనకు రాజధాని అంటూ లేకుండా పోయింది. అటువంటిది ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే అమరావతి అని ఆయన చెప్పినందుకు మేమందరం కూడా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నామండి, తెలుగు ప్రజలందరం కూడాను. గతానికి ఇప్పటికి చాలా బాగుందండి. ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయింది. ప్రతి ఊళ్ళోనూ రోడ్లు, సరైన రోడ్లు ఉండేవి కాదండి నడవటానికి. ఒక బండి వెళ్ళటానికి ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో అనమాట. రోడ్లు గుంతలు పడిపోయి ఉన్నా సరే అటువంటి రోడ్లను కానీ, స్కూళ్ళను కానీ, పిల్లలు చదువుకునే స్కూళ్ళను కానీ ప్రతి ఒక్కటి కూడా పల్లెటూళ్ళను కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారన్నమాట.